ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న రాత్రి అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉన్నారు. ఇవాళ వైద్య పరీక్షల అనంతరం రైవ్స్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే 3 మార్గాల్లో రెండింటిని మూసివేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇవాళ ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి కోరనున్నారు ఈడీ అధికారులు. మరోవైపు తన అరెస్ట్ను సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులు ఇచ్చిన ఈడీ అదుపులోనికి తీసుకుని ఢిల్లీకి తరలించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఇంట్లో సుమారు 4 గంటల పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల సందర్భంగా కవిత, ఆమె భర్త అనిల్ సహాయకులకు చెందిన మొత్తం 16 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను అరెస్ట్ చేశారు. అయితే తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మార్చి 19న విచారంలో ఉండడంతో అంతవరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవని బీఆర్ఎస్ వర్గాలు భావించాయి. కానీ అందుకు భిన్నంగా ఈడీ అరెస్టుకు పూనుకోవడంతో గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కవిత ఇంటి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఇక కవిత అరెస్ట్ పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఇంట్లోకి వెళ్లిన హరీష్ రావు, కేటీఆర్ అధికారులతో వాదనకు దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్ట్ చేయమంటూ సుప్రీంకోర్టుకు తెలిపి ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిలదీశారు. అధికారులు కోర్టుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. How have they entered? Yes, correct. Madam door is open. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. Just please record. How have they entered? Yes, correct. Madam door is open. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. Just please record. How have they entered? Yes, correct. Madam door is open. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. Just please record. How have they entered? Yes, correct. Madam door is open. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. కవిత అరెస్ట్ అక్రమం, అప్రజాస్వామికం అంటూ ధ్వజమెత్తారు. ఇది బీజేపీ కాంగ్రెస్ కుట్ర అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులు గత కొంతకాలంగా కవితను అరెస్ట్ చేస్తామని ఈడీ అధికారుల మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారని తెలిపారు. కేసీఆర్ డిమరైజల్ చేయాలని బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. ఆయన అరెస్టులు బీఆర్ఎస్ కు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. అరెస్టుకు నిరసనగా ఆందోళనకు పిలుపునిచ్చారు.